హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పబోయే కథ ప్రయాణం. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దాము. ప్రయాణించకి 54 ఎపిసోడ్. రిషి కార్ ఒక చోట ఆపి కౌశల్ బయటకు లాగాడు. కౌశల్ కారు దిగి మా ఇంటికి అప్పుడే వచ్చాను అని అడిగాడు. అంతే. కౌశల్ చెంప చిల్లుమని మోగింది. ఆ దెబ్బకి కౌశల్కి బుర్ర గిరిగిన తిరిగింది. జరిగింది అర్థమయ్యేసరికి చెంప మీద మంటగా అనిపించింది. రిషి గారు, మీరు నన్ను కొట్టారా అని చెంప మీద చేసి అడిగాడు. నేను కొట్టాలా చంపాలా? అవని దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడిన పిచ్చివాగుడంతా నేను వినలేదు అనుకున్నావా? తాగి రావటం తప్పు అనుకుంటే ఆ మాటలు ఏంట్రా? అవని ముందు నేను నాలుగు తీరుదామనుకున్నాను, కానీ తన ముందు నీ పరువు తీయటం ఇష్టం లేక అక్కడ ఏమీ అనలేదు అని రిషి కోపంగా ఉన్నాడు. కౌశల్కి తాగిన మట్టి కొంచెం దిగటంతో అవని అంటే నాకు ఇష్టం సార్, మీరు కనుక ఆ పెళ్లి పడ్డు రాకపోతే ఈ పాటికి నేను సంతోషంగా ఉండేవాడని అన్నారు. కౌశల్ అలా అనేసరికి రిషికి మీరు ఆ రోజు అవని మెడలో బలవంతంగా తాళి కట్టడం గుర్తుకొచ్చి అవని 3 నెలలు గడి అడిగింది కదా, అప్పటిదాకా ఆగకుండా ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోనని రిషి. ఆ గడువు లోపల అవని నన్ను పెళ్లి చేసుకుంటుంది కదా రిషి గారు అని కౌశల్ అడిగాడు. అదే కదా చెప్తున్నాను, ఈలోపు నువ్వు అవని ఇబ్బంది పెడితే నాకు ఊరుకోను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రిషి. తాగింది దిగింది కదా, ఇక తిన్నగా ఇంటికి వెళ్ళి. అదేంటి, మీరు నన్ను డ్రాప్ చేయరా అన్నాడు రిషి సీరియస్గా చూసేసరికి. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను సార్ అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాడు కౌశల్. రిషి కారులో కూర్చొని ఇంటికి వెళ్దాం అనుకున్నాడు, కానీ ఇంటికి వెళ్ళినా నిద్ర రాదనిపించి కారును అవని వాళ్ళ ఇంటి వైపు తిప్పాడు. అక్కడ చేరుకున్నాక అవని వాళ్ళ నాన్న ఎదురుపడటంతో సావిత్రి గారికి ఎలా ఉందో అని అడిగాడు. అమ్మ పడుకుంది నాన్న, ఇప్పుడు బాగానే ఉంది అని అవని చెప్పింది. ఈరోజు కొంచెం పని ఉండటంతో తొందరగా రాలేకపోయానని అన్నాడు వాళ్ళ నాన్న. అమ్మ దగ్గర నేను ఉన్నాను కదా నాన్న, పర్వాలేదు, రిషిబాబు ఏమనలేదా అని వాళ్ళ నాన్న అడిగాడు. ఆయన ఏమంటారు నాన్న, తనే తీసుకొచ్చి నేను ఇక్కడ వదిలిపెట్టి తగ్గిన తర్వాత రమ్మని చెప్పారు. రిషి చాలా మంచివాడమ్మ, తన భార్యను నువ్వే చంపావనే కోపంతో అలా చేశాడు, కానీ ఒక తప్పు వల్ల రిషి అంటే మీ అమ్మకి ఇష్టం లేకుండా పోయింది. అమ్మని నెమ్మదిగా అర్థం చేసుకుంటుండలేను, ఇక మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పింది. అవని పైన తన రూమ్కి వచ్చి బాల్కన్లో నిలబడింది. రిషి గారు వస్తారా అని బయటకు చూస్తే, మీ పిచ్చి కానీ రిషి గారు కౌశల్ని వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్తారు, కానీ ఇక్కడికి ఎందుకు వస్తారు అని మనసులో అనుకుని రూమ్లోకి వస్తూ ఉండగా బయట కారు సౌండ్ వినిపించింది. బయటకు చూసినామని రిషి గారు వచ్చారు అనే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. రిషి కారు బయట పెట్టి లోపలికి వచ్చి అవని ఆయాసపడుతూ రిషి దగ్గర వెళ్ళి అవనిని అలా చూసి ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు చూడవద్దు అని అడగని సరి చేశాడు రిషి. మీరు వచ్చారనే ఆనందంతో నా వచ్చేసాను అని ఆయాసపడుతూ చెప్పి అవని మళ్ళీ పైకి ఏం ఎక్కుతాడు అంటే అవనిని 2 చేతులు పెట్టుకుని మెట్లకి పైకి తీసుకెళ్ళాడు రిషి. అవని అయితే షాక్ అయి అలానే చూస్తూ రిషి మెడ చుట్టూ చేతులు వేసి రూమ్లోకి వచ్చిన అవని కిందకి దిగకుండా రిషిలో కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండటం గమనించి, ఏమైంది చూడబుద్ధి, రూమ్కి వచ్చిన దిక్కుండా అలానే చూస్తున్నావు. అవని రిషి మెడ చుట్టూ చేతులు వేసి కిందకి దిగుతూ రిషి బుగ్గన ముద్దు పెట్టింది. ఏంటిది అంటూ బుగ్గ మీద తెచ్చుకుంటూ అన్నాడు రిషి. మీరు నన్ను పైకి మోసుకొని వచ్చారు కదా, అందుకు అంటే సిగ్గుపడుతూ చెప్పింది. అవని అలా సిగ్గుపడటం చూసి, చూడబుద్ధి, నీకు కూడా సిగ్గుపడటం తెలుసా అని అడిగాడు. అవని కళ్ళద్దాల నుంచి రిషి వైపు కోపంగా చూస్తూ, అంటే ఏంటండి అని రిషి దగ్గరగా వెళ్ళింది. ఓ ఆగు, ఎందుకంత కోపం, నువ్వు కిందర పిల్లవి కదా అందుకే అలా అన్నాను. నేనేమి కిందర పిల్లలు కాను. ఇంతకీ కౌశల్ ఇక్కడ ఉన్నాడని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. కౌశల్ ఫోన్ చేసి కట్ చేయకుండా జేబులో పెట్టుకున్నాడు. అది వినేవాడు ఇక్కడేం చేస్తున్నాడో తెలిసి వచ్చాడు. మీరు వచ్చారు కానీ కౌశల్ని ఏమి అనకుండా తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టడం ఏమీ బాగాలేదు. తాగి ఉండటం వల్ల ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాలేదు, అందుకే అలా వాగాడు. ఎంత తాగితే మాత్రం నోటికి ఎంత వస్తే అంత అంటాడా, అందుకే ఆ కౌశల్ అంటే ఇష్టం లేదని చెప్పాను.
అదేంటి అవని అలా అంటే? నేను ఇంతకన్నా ఎక్కువగా తాగి నిన్ను నానా మాటలు అన్నాను కదా. మీరంటే వేరు. నేను తప్పు చేశాననే ఉద్దేశంతో మీరు అలా చేశారు. అది లేకపోతే మీరు అలా చేస్తారా? మీరు చాలా మంచివారు. కౌశల్ కూడా నేను చేసిన పని వల్ల కోపం వచ్చి అలా తాగి వచ్చాడు. నన్నేమీ అనలేక నిన్ను అన్నాడు అంతే. కౌశల్కి అంత సపోర్ట్గా ఉన్నప్పుడు నాకు కూడా సపోర్ట్గా ఉండాలి కదా. నా వైపు ఎందుకు మాట్లాడదు అని అడిగింది అవని. నేను ఎవరికి సపోర్ట్ కదా అవని. నా వల్ల నీ పెళ్ళి ఆగిపోయింది. అది ఎలాగైనా జరిపించాలని అనుకుంటున్నాను. నాకు కౌశల్తో పెళ్లి ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చూడవని, నువ్వు 3 నెలలు టైం అడిగావు. 3 నెలలు అయిన తర్వాత నువ్వు కౌశల్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు, గుర్తుందా? 3 నెలలకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని చిరాగ్గా అన్నదాన్ని. నువ్వు ఎంత చిరాకు పడినా 3 నెలల తర్వాత నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అని కోపంగా అడిగింది. అదేం లేదు. రోజు నీతో గొడవ పడుకోవటం అలవాటైపోయింది కదా. ఈ రోజు నువ్వు పక్కన లేకపోయేసరికి నిద్ర రావటం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే నా మీద ప్రేమతో రాలేదన్నమాట అని నోట్లో గొనుక్కుంది. రేషికి అర్థం కాక ఏంటి ఏదో అంటున్నా అని అడిగాడు. ఏం లేదు, నేను ఇక్కడ కొండని ఆమె పక్కన తిరిగి పడుతుంది. రిషి కూడా పడుకొని నేను రావటం నీకు ఇబ్బందిగా ఏం లేదు కదా అని అడిగాడు. రిషి అలా అనగానే అవనికి కోపం వచ్చి రిషి వైపు తిరిగింది. పెళ్ళాం పుట్టింట్లో ఉన్నప్పుడు పెళ్ళాం కోసం మొగుడు వస్తే ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా రిషి గారు? మొగుడికి తన మీద ఉన్న ప్రేమను చూసి ఇష్టపోతారు కానీ అని అన్నది అవని అన్నది అర్థమైనా అర్థం కానట్లు ఇక్కడ ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం అని అడిగాడు రిషి కావాలని. మీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదా. ఆ పెళ్ళాం ఎవరో ఇప్పుడే చూపిస్తానని రిషికి దగ్గరగా జరిగింది. రిషి షాక్ అయ్యేలా కిస్ చేసింది అవని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.